వాడుకొని మేము కష్టపడింది మేము కాంట్రాక్ట్ అధ్యాపక లెక్చరర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం పోరాటాలు చేశారు, బయటికే రాలేదు వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డికి భయపడి. అట్లాంటి మా ఉద్యోగాలు వాళ్ళకు మీరు ఎట్లిస్తారు, గెజిటెడ్ ఉద్యోగాలు ఎట్లిస్తారని చెప్పి నిరసన తెలిపారు. ఆ నిరసన మనసులో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు నిరుద్యోగులను సర్వనాశనం చేసే ప్రయత్నం చేశారు. మేం కాదు టూరిజం చేసేది, ఆర్ట్స్ కాలేజ్ని తాజ్ కృష్ణకు బంజారాకు ఇవ్వాలంటే అడ్డుకున్నాం మేము. ఆడ నిరుద్యోగ జేఏసీగా మేము ఎప్పుడు రావద్దు శతాబ్ది ఉత్సవాలు అప్పుడు కూడా మాదైన శైలిలో నిరసన తెలిపింది తప్ప ఎందుకు రాలే, వచ్చిపోయారు కదా. మరి వచ్చి ఏమి ఒరగబెట్టారు కేసీఆర్ గారు చెప్పండి. 200 కోట్లు ఇస్తానని చెప్పి శతాబ్ది ఉత్సవాలకి ఆడ లెక్కల్లో జీవోల్లో చూస్తే 50 కోట్లు కూడా ఇవ్వలేదు మొత్తం. అంటే 150 కోట్లు ఎగ్గొట్టిర్రు. మోసం చేసింది మీరు. ఇవాళ రేవంత్ రెడ్డి ఆ శతాబ్ది ఉత్సవాల సందర్భం కూడా మాట్లాడనివ్వలేదు, గొడవ చేశారు. అవును, ఇప్పుడు గొడవ చేస్తే ఏం జరిగింది, ఎవరు నష్టపోయినారు? నష్టపోలేదా? ఉస్మాన్లో చదువుకుంటే నష్టపోయారు. మీరు విద్యులు నేను అనేది నా ఒపీనియన్ చెప్తాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు గొడవ చేసినా నేను తప్పు పట్టా, కేసీఆర్ వచ్చినప్పుడు గొడవ చేసినప్పుడు తప్పు పట్టా. అల్టిమేట్ గా ఏంటంటే కేసీఆర్ వచ్చినప్పుడు ఎన్ఎస్యుఐ, టీడీఎస్యు, ఎస్ఎఫ్ఐ గొడవ వేస్తాయి. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఏవీపీ, ఎన్ఎస్యుఐ గొడవ వేస్తాయి. గొడవ వేస్తే అల్టిమేట్ గా విద్యార్థులు నష్టపోతున్నారు, సంఘాలు నష్టపోవట్లే. ఇప్పుడు పాలకుడికి పగ ఉండకూడదండి. విద్యార్థుల మీదైనా ప్రజల మీదైనా పగ కక్ష పెంచుకోవద్దండి. అది ప్రజాస్వామ్యానికే విరుద్ధం అది. మరి రేవంత్ రెడ్డి గారిని ఎంతమంది అసంతృప్తులు లేరు నిరుద్యోగులు? ఆయన వచ్చిండా లేదా, 1000 కోట్లు ప్రకటించండి లేదా, 189 జీవో. కేసీఆర్ గారు వీళ్ళతో నాకేం అవసరం అనుకోండి, ఆయన ఈ యూనివర్సిటీ నాకేం అవసరం అనుకొని బ్లాక్ గ్రాంట్లు అంటే ప్రతి సంవత్సరం ప్రతి యూనివర్సిటీకి ఉస్మానియాకి అయితే 450 కోట్లు ఇస్తే తన సొంత ఆదాయం ద్వారా యూనివర్సిటీ రన్ చేసుకొని నడుపుకుంటుంది. కానీ కేసీఆర్ గారు 250 కోట్లు దాటనివ్వలేదు. 300 కోట్లు ఏనాడు రాలే. కానీ ఇలా రేవంత్ అడుగుతున్నారు కదా, రాకేష్ గారు, స్వామి గారు, నేను అబద్ధం ఆడను, పోదాం యూనివర్సిటీ పోదాం. గత సంవత్సరం ఈ సంవత్సరం ఎన్ని బ్లాక్ గ్రాంట్లు ఇచ్చారో 450-400 కోట్లు ఇచ్చారు. మీరు 250 కోట్లు దాటనిపోతే 400 కోట్లు ఇచ్చారు. పేపర్ చూపెట్టమన్నాను సార్. కాబట్టి పేపర్ గా నేను పోదామంటున్నా. నువ్వు అధికార పార్టీ నీ దగ్గర లెక్క లేకుండా ఉత్తగానే సేమ్ రేవంత్ రెడ్డి నువ్వు కూడా మీరు నువ్వు గవర్నమెంట్ ఉన్నావు మొత్తం డిక్లేర్ చేసి బయట పెట్టు, 20 సంవత్సరాలు బయట పెట్టు. ఎందుకు సార్ నువ్వు చెప్పినప్పుడు అరే కాగితం లేకుండా ఎందుకు వచ్చినావు? నేను మాట్లాడినా అరే మాట్లాడు కాదబ్బా, అధికార ప్రతినిధి, నువ్వు అధికార పార్టీ. భరత్ గారు మీరు అడగండి సార్, నేను అడుగుతూ ఫీల్ అవుతున్నాను పాపం. ఒక్క నిమిషం, డిబేట్ లో మీరు మాట్లాడారు, నేను మాట్లాడాను సార్. నేను మాట్లాడుతున్నా, ఎందుకు తప్పుతారంటున్నా? మీరు మానవతరాయ్ గారు ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నారు. దానికి అరే ప్రూఫ్ పోదామంటున్నా భరత్ గారు. మీరు కేసీఆర్ హయాంలో యూనివర్సిటీకి ఎన్ని బ్లాక్ గ్రాంట్లు వచ్చినాయి, మరి రేవంత్ రెడ్డి హయాంలో ఎన్ని వచ్చినాయి? రేపు మీరు కూడా కెమెరా తీసుకుని పోదాం. నేనే తప్పించుకొని పోవట్లే కదా. ఇది ఉత్తమ మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. ఉస్మాన్ యూనివర్సిటీ రేవంత్ రెడ్డి గారు భరత్ గారు ఇది అంటే వీళ్ళ అయిపోయింది. అంటే విషయం లేకపోతే అడ్డుపడతారు ఎవరన్నా. బడ్జెట్ ఎందుకు అయ్యప్ప మాల వేసుకుని అడ్డుపడాల్సిన అవసరం ఏమని చెప్పండి. అబద్ధాలు నేను అనేది కాగితం చూపిమని అడుగుతున్నారు. ఓకే, మీ దగ్గర చూపించండి. ఇప్పుడు బ్లాక్ ల్యాండ్ గురించి ఆయన అడుగుతారు, నాకు తెలియదు కదా. నేను అంటాను మీ జీటీవీ న్యూస్ ఆడి పోదు కదా. రేపు ఆ స్వామిని రమ్మనండి, నేను వస్తా, మీరు యూనివర్సిటీ దగ్గర పోదాం, బయటపడిద్ది అంటన్నా. చేశారు. శతాబ్ది ఉత్సవాలు 200 కోట్లు ఇస్తారని 50 కోట్లు ఇచ్చారా, 45 కోట్లు ఇచ్చారా? బయటపడింది అంటున్నా. నువ్వు 1000 కోట్లు ఇచ్చినాం కదా. పేపర్ డిక్లేర్ చేయమని చెప్పి స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి మాలేసుకొని పద్ధతి మాలనే మీరు మాట్లాడినప్పుడే మాట్లాడలేదు. బయటికి భరత్ గారు 189 జీవో ఇచ్చారు. ఇది ఉత్త జీవో ఎట్లా అంటాడండి ఆయన? ఒకసారి జీవోని చూడమన్నాడు. మొత్తం కూడా 1000 కోట్లు మంజూరు చేసి ట్రెజరీ నుంచి యూనివర్సిటీ ఖాతాలకు వస్తాయి. అవి అక్కడ మొత్తం ఎవరెవరికి పోతాయో రిజిస్టర్, డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీ అండ్ అకౌంట్స్ తెలంగాణ. మీరు గుర్తుపెట్టుకోండి, నేను దమ్ము నేను చెప్తాను కదా. ఈ 1000 కోట్ల రూపాయలు యూనివర్సిటీ ఖాతాలకు రాకపోతే అప్పుడు మాట్లాడమనండి. అరే యూనివర్సిటీ అభివృద్ధికి ఇస్తే జీర్ణించుకోలేకపోతారు. మీరు ఇయ్యలేదు. ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన రేవంత్ రెడ్డిని కావాలని విమర్శిస్తే ఎట్లా చెప్పండి స్వామీజీ? అయ్యప్ప మాలేసుకొని మీరు ఇప్పుడు ఆయనకి మంచి పని చేసి చెడు పని చేయలేదు. గతంలో ప్రజాస్వామ్యంలో పాలకులు ఓయూ రావాలంటే భయపడేవారు. కేసీఆర్ గారు మంత్రులు కానీ
కానీ ఈ రోజు మీరు ఎదుర్కొంటున్నా అడ్డుకుంటున్నా వస్తా మాట్లాడుతున్నారు తప్పే ఉంది. కేసీఆర్ మీరే అన్నారు ఓ ఇంకేంద్ర రేవంత్ రెడ్డి వస్తే నేను నరుకుతాం గొరుకుతాం సంపుతాం అన్నింటిలో అయినా కానీ వచ్చిండు. మీ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారు, ఖండించారు. ఇంకో మాట ఏమన్నారు సార్, 1000 కోట్లతో రాకపోతే ఎంత చూస్తామన్నారు. ఇచ్చిండు కదా, మరి ఏం చూస్తారు ఇప్పుడు? చెప్పండి, ఇవాళ ప్రొటెక్ట్ చేశారా? ఎవ్వరు ప్రొటెక్ట్ చేయలేదండి. పోయేటప్పుడు మా తట్టుకోలేక ఆ బీఆర్ఎస్ ముసుగులో ఉన్నటువంటి కొంతమంది అది నిరుద్యోగుల కోసం రాలే ఆయన అక్కడికి. ఆల్రెడీ 40,000 ఉద్యోగాలు ప్రకటిస్తా అని ఉస్మానాబాద్ లో చెప్పారు, మొన్న వేరే దేవరకొండలో చెప్పారు, వేరే సభల్లో చెప్పారు. ఆల్రెడీ చెప్పిన దాన్ని 10 సార్లు చెప్తారండి పొద్దాక. ఎలక్షన్ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది, 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారన్నాం. ఇది ఉస్మానియా వేదికగా 1000 కోట్లు ఇస్తారన్న సభలో నిరుద్యోగాల గురించి ఎందుకు మాట్లాడతారంటే రేవంత్ రెడ్డి గారు చెప్పండి. ఇస్తా అంటే అంశం పక్కదారి పట్టకుండా అరే ఆ సభల్లో 3 సభల్లో చెప్పి 40,000 ఉద్యోగాలు ఇస్తా అని, ఈ సభలో నేను దేనికోసం వచ్చినా 1000 కోట్లు ఇద్దామని వచ్చిన దాని గురించి విద్యార్థుల గురించి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడితే దాన్ని కూడా తప్పు పడతారండి చెప్పండి. సభ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినంతసేపు ఎక్కడ కూడా ఏం రాలేదు. పోయేటప్పుడు ఎవరో కొంతమంది ఉంటారు కదా ఉసుగొలిపిన వాళ్ళు ఇక్కడ యూనివర్సిటీ ఐడి కార్డులు కూడా తీయండి. వాళ్ళు ఎవరు నేనేమంటా అంటే సరే ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ప్రొటెక్ట్ చేశారు, ఇప్పుడు అంటే 1000 కోట్లు రిలీజ్ చేశారు. కేసీఆర్ కూడా అప్పుడు 200 కోట్లు ఇస్తా అన్నా, మరి మీరు కూడా ప్రొటెక్ట్ చేశారు, మీరు కూడా తప్పే కదా. అప్పుడు వినండి, అసలు మా ఆయన శతాబ్ది ఉత్సవాలకు వస్తానంటే నిరసన తెలపడం సహసిద్ధం. మరి కేసీఆర్ నిరసన తెలిపితే సహసిద్దాం అంటే రేవంత్ రెడ్డి వస్తే తెలపడం ఎవరు మాట్లాడొద్దండి. నిరసన 200 కోట్లు ఆయన ఇస్తా అన్నాడు. అప్పుడు 2017లో 200 కోట్లు అంటే పెద్దదే కదా, ఇప్పుడు 1000 కోట్లు. భరత్ గారు రేపు పొద్దున మళ్ళీ ఇదే టైంకి రేపు మధ్యాహ్నం పెట్టండి జీవో తీసుకొని వస్తా. నేను 200 కోట్లు ఇస్తా అన్నాడు, మీరు గొడవ చేసుడితో ఇవ్వలేదు. అసలు గొడవ కాదండి, 200 కోట్లు మంజూరు చేసినా అని చెప్పింది ముందే. 200 కోట్లు ఇస్తే ఆ డబ్బులు అప్పులు తీర్చలేక యూనివర్సిటీ యాజమాన్యం బాహాటంగా కార్యక్రమాలు చేస్తే 45 కోట్లు ఇస్తే తట్టుకోలేక యూనివర్సిటీ సొంత ఖర్చులు భరించుకుంది యూనివర్సిటీ యాజమాన్యం. ఆ రోజు మింగలేక కక్కలేక వాళ్ళు ఎవరికి చెప్పుకోలేదు, అనుభవించారు బాధలు ఆ రోజు వాళ్ళు. నేను అంటున్నా కేసీఆర్ గారు 200కి రేవంత్ రెడ్డి గారు 1000కి పోలిక చూద్దాం. 200 ఇస్తే 45 కోట్లు ఇచ్చిండు. మేము నిరసన చేయాలి, రేవంత్ రెడ్డి గారు నిరసన తెలుపుతాను తెలియదా విద్యార్థులు, అయినా వచ్చిండు. మరి కేసీఆర్ గారు ఎవరు మాట్లాడొద్దన్నారు ఆ సభలో చెప్పండి. నిరసన తెలిపినా మాట్లాడాలా, సముదాయించాలా. నేను ముఖ్యమంత్రిని, మీకు న్యాయం చేయడానికి వచ్చినా మేలు చేయడానికి మాట్లాడకుండా ఇవేం లేకుండా మౌనంగా ఉండిపోయి దొడ్డిదారులు పోయి ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు గురించి మాట్లాడమని చెప్పండి. తార్నాక నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇస్తారు. అది ఫీజు రియంబర్స్మెంట్ సభ కాదు, యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తారన్న సభ. మీ పుణ్యమే కదా 5,600 కోట్లు బాకీలు పెట్టింది మీరే కదా. బాకీలు పెట్టి ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. ఆ 5,600 కోట్లు మొత్తం 7,000 కోట్లు ఉన్నాయి. అవి దాదాపు అందులో 650 కోట్లు ఇచ్చిన ఇప్పటికీ వాళ్ళకి. యాజమాన్యాలే మాట్లాడలేదు, మీరు మాట్లాడుతున్నారు. మాటికి నా మాల గురించి మాట్లాడితే బాగుండదు రాయ్, నేను వేరే దయచేసి ఖబర్దార్. నువ్వు అయ్యప్ప మాల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. డోంట్ టాక్ అబౌట్ ది మై మాల. మేము మాట్లాడుతూ రాజకీయ పక్షంగా వచ్చిన నువ్వు తాపక్ నా తీస్తున్నావు. నువ్వే మతం ఏ కులమా నేను తీయలే. నువ్వు తాపక్ మాల గురించి మాట్లాడకు, నీకు అర్హత కూడా లేదు. నేను చెప్తున్నా, నువ్వు నా మతం గురించి నా ధర్మం గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదు. తాపక్ నా గురించి మాట్లాడదు. పార్టీకి వచ్చినా పార్టీ గురించి మాట్లాడు. నీదే మతమో ఏ కులమో నేను మాట్లాడినా గుడ్ లాంగ్వేజ్. నేను ఒక పార్టీకి వచ్చిన నా ధర్మాన్ని నేను నమ్ముతున్నా. నువ్వెవరా నా ధర్మాన్ని ప్రశ్నించడానికి? మీరు దొంగలు, మీరు దోపిడీదారులు. ఈ రోజు తాకట్టు పెట్టుకున్నాను. మీరు నా ధర్మం గురించి మాట్లాడారు, ఇది మంచి పద్ధతి కాదు. భరత్ గారు తాపగానే 10 సార్లు మాట్లాడానికి నువ్వు చెప్పే అబద్ధాలకు నువ్వు చెప్పే నిజాలు అడిగినా నువ్వు ఇంతవరకు ఇక్కడ మొత్తం ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కటి కాదు, అన్ని యూనివర్సిటీ 100 ఎకరాలు ప్రొఫెసర్ ఆచార్య అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఇచ్చినవా ఇయ్యలేదా? నువ్వు హైకోర్టుకు ఎవరు ఐజే దగ్గర ఇచ్చినావు? యూనివర్సిటీ భూములు ఎట్లా ఇచ్చినావు? అది నా ఉస్మానియా కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ ప్రొఫెసర్ ఆచార్య రంగాది ఇప్పుడు జయశంకర్ యూనివర్సిటీ కావచ్చు. దానికైతే 100 ఎకరాలు ఎట్లా ఇస్తావు నువ్వు హైకోర్టుకు? నీకే హక్కు ఉన్నది? నువ్వేమో అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ చేసుకొని 4 సిటీ అని అమ్ముకుంటావు. ఎవరో అంతేరాట దానికి జూ పార్క్ పెట్టడానికి ఇస్తావు. అక్కడనే హైకోర్టుకి ఎందుకు వెళ్ళా నువ్వు? లేకపోతే ఫిలిం సిటీలకు జాగాలు ఇస్తావు, హైకోర్టుకి ఎందుకు వెళ్ళా అక్కడ జాగా? నువ్వు ఎట్లా యూనివర్సిటీ భూమి గుంజుకుంటావు?
కంచగచ్చిపోలి సెంట్రల్ యూనివర్సిటీ భూమి తాకట్టు పెట్టుకుంటావు. నువ్వో మాట్లాడేది, ఏం మాట్లాడుతుర్రు? మళ్ళీ నా ధర్మం గురించి మాట్లాడతాను. నేను ధర్మాన్ని తప్పలే, నేను ఒకటే మాట్లాడుతున్నా. యూనివర్సిటీ భూములు తాకట్టు ఎందుకు పెట్టావు, యూనివర్సిటీ భూములు ఎందుకు కేటాయించినావు అడిగితే ఆ సమాధానం చెప్పలేక. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ 2 సంవత్సరాలు అవుతుంది నువ్వు ప్రభుత్వానికి వచ్చినావు. ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా నువ్వు ఎన్ని పైసలు ఇచ్చినావు, ఎందుకు డిక్లేర్ చేయలే? అన్ని యూనివర్సిటీలకు విద్య మీద ఎంత ఖర్చు పెట్టావు, ఎందుకు డిక్లేర్ చేయలే? అదేం డిక్లేర్ చేయకుండా ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఆపేసినావు, ఫీజు రియంబర్స్మెంట్ ఆపేసినాం ప్రశ్నిస్తే దాని గురించి కాకుండా కేసీఆర్ గారిని దూషించడానికి డిస్కషన్ వాడుకుంటా అంటే వాడుకో. మేము ప్రతిపక్షంలో ఉన్నాం. నేనేమంటానంటే నిన్ను అడుగుతున్న ప్రశ్నకు దేని దగ్గర సమాధానం లేదు. మా యూనివర్సిటీకి రండి, ఇంతకుముందు మాట్లాడి నేనేమంటానంటే ఇంతకుముందు ఒక మాట మాట్లాడి పల్లెత్తి మాట లేదు. వన్ మినిట్ ఆగు. నేనేమంటానంటే ఒకటే మాట్లాడుతున్నా. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏమన్నారు, మేము 1000 కోట్లకు జీవో ఇచ్చినాం, ట్రెజరీ నుంచి వస్తాయన్నారు. మరి ఆ ట్రెజరీ నుంచి 2 సంవత్సరాల నుంచి విద్యకు ఎన్ని నిధులు కేటాయించినో అన్ని యూనివర్సిటీలకు ఆ ట్రెజరీ నుంచి ఒక సర్టిఫికేట్ డిక్లేర్ చేయి. మీరు చెప్పిన మాటనే కదా, మేము కాదనట్లేదు కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి భరత్ గారు, మీరు ఇంతకుముందు చెప్తూ ఉద్యమ కాలంలో యూనివర్సిటీలో ఎగ్జామ్స్ ఆగినాయనో రిక్రూట్మెంట్ ఆగినాయనో చెప్పారు. దయచేసి సారీ అండి, రాయ్ గారు ఆ రోజు విశ్వవిద్యాలయంలో ఉండే, నేను విశ్వవిద్యాలయంలో ఉన్నాను. ఒక్క ఎగ్జామ్ కూడా ఆగలేదండి, ఒక్క అకాడమిక్ ఇయర్ కూడా వేస్ట్ కాలేదు, ఒక్క క్యాంపస్ ఇంటర్వ్యూ కూడా మేము ఆపలేదు. మేము ఉద్యమంలో పాల్గొంటూనే వాని సమర్థవంతంగా అంటే ఎడ్యుకేషన్ 2 కలిపి సాగినాయి సార్. ఎగ్జామ్ జరగవచ్చు కానీ మన కాంపిటేటివ్ స్కిల్స్ కానీ అవి కానీ కదా. నేనేమన్నా ఇబ్బంది కాలేదు, సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ఇబ్బంది కాదు, ఎప్పుడు కాలేదు. విశ్వవిద్యాలయంలో ఎవరైతే లైబ్రరీలో చదువుకునే వాళ్ళు మాతో కోఆపరేట్ చేశారు, ధర్నాలకు వచ్చారు, రాస్తారోకోలకు వచ్చారు తప్పితే ఎక్కడ కూడా విద్యను మేము విస్మరించలేదు సార్. ఈవెందో ఆ కాలంలో నేను ఉద్యమ కాలంలో మీకు తెలుసు ఎంత యాక్టివ్గా నేను పార్టిసిపేట్ చేసిన నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ సెలెక్ట్ అయినా గెస్టెడ్ ఆఫీసర్ అయినా సరే. ఉద్యమ కాలంలో నేను దానికి రిజైన్ చేసిన. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నేను చెప్పిన టీఎస్పీఎస్సీ రాసేది మళ్ళీ తెలంగాణ వాళ్ళే, ఇక్కడ ఉస్మానియా వాళ్ళే. అంటే జోనల్ వైజ్ పోస్టింగ్ మన జోన్ లోనే వస్తుంది, మన జోన్ వాళ్ళు మనకే ఫైల్స్. అది ఇబ్బంది ఉండదు, అందరూ చదువుకోరు కాబట్టి. కానీ నేషనల్ వైడ్ యూపీఎస్సీ వాటి లాంటికి ఇబ్బంది అవుతుంది. ఎక్కడ కూడా డిస్టర్బ్ 1969 మూమెంట్ లో ఒక సంవత్సరం మొత్తం పోయింది చాలా. 69 మూమెంట్ లో ఇక్కడ ఎక్కడ కూడా కేసీఆర్ గారు తనకు తాను త్యాగం చేస్తూ రాజీనామాలు చేసి రాజీలేని పోరాటం చేసి తప్పితే ఎక్కడ కూడా విద్యార్థులను విద్య వదిలిపెట్టుకోమను, ఉద్యోగస్తులను ఉద్యోగాలు వదిలిపెట్టుకోమని ఎక్కడ కూడా చెప్పలేదండి. ఆయన రాజీనామా కరీంనగర్కు 3 సార్లు ఎంపిక ఎలక్ట్ అయ్యింది మీకు తెలుసు. తర్వాత 10లో కూడా రాజీనామాలు చేశారు. ఎప్పుడైతే ప్రకటన వచ్చి నిన్న విజయ్ దివస్ 23వ తారీఖు నాడు తెలంగాణకు ద్రోహం చేసినటువంటి దివస్. కాబట్టి నేనేమంటున్నా ద్రోహ దివస్ కూడా ఉంటుంది. నేనేమంటానంటే ప్రకటన వెనక్కిపోయిన రోజు కూడా ఉంటుంది. కాబట్టి ఆ ప్రకటన వెనక్కిపోయిన తర్వాత ఉద్యమం ఉవ్వెత్తం లేచింది. కానీ అప్పటివరకు ఎక్కడ కూడా పొలిటికల్ పార్టీగా మా పోరాటం అంతా కూడా వంట వార్పనో, సాగరహారమనో, లేకపోతే మిలియన్ మార్చ్ అనో ప్రోగ్రాంలు ఇస్తూ జనజీవనానికి ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ముందుకు పోవడం జరిగింది. సరే సార్, ఈ సబ్జెక్ట్ నుంచి పక్క పోవడం ఈరోజు మనం విద్య వరకే కన్సర్న్ అయితే నేను ఒకటే అడుగుతున్నా. ఈరోజు ఇప్పటి వరకు విశ్వవిద్యాలయాలకు అన్ని విశ్వవిద్యాలయాలకు నేను అది శాతవాహన కావచ్చు, పాలమూరు కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ యూనివర్సిటీ కావచ్చు, కొండ లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, అన్ని యూనివర్సిటీలకు కలిపి ఎన్ని నిధులు ఇంతవరకు శాంక్షన్ అయినాయి? ఇప్పుడు మీరు 1000 అంటారు కదా, ఆ 1000 శాంక్షన్ అయినాయి ఇంతవరకు. అవి ఏమన్నా లెక్క ఉంటే ట్రెజర్ నుంచి లెక్క శాంక్షన్ అయినా లెక్క ఏదైనా ఉంటే బయట పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దయచేసి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఎక్కడైనా విశ్వవిద్యాలయాలకు పోతే విద్యను అభ్యసించడం ఎలా, ముందుకు కెరియర్ని బిల్డ్ చేసుకోవడం ఎలా అనే మన స్పీచ్ ఉండాలి తప్పితే అసలు ఈ భాష నేర్చుకోకపోయినా ఆ భాష నేర్చుకోకపోయినా మనుగడ సాగిస్తాం కాబట్టి ఇవి అవసరం లేదు అని చెప్పేసి విద్యార్థులను డిగ్రేడ్ చేసేటువంటి అక్కడ పీజీ పిహెచ్డి స్కాలర్స్ ఉంటారు, వాళ్ళంతా కూడా ఆంగ్లంలోనే అభ్యసిస్తారు. కాబట్టి ఆ భాషను కించపరచడం ద్వారానో అక్కడ వచ్చినటువంటి విద్యార్థులను కించపరచడం ద్వారానో ఒక ఆనందాన్ని పొందొద్దని చెప్పేసి మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నాను. శరత్ గారు ఉన్నారు ఇవాళ.